ఉండగా, వాక్య ప్రకటన చేయించు ఉండగా, లూదియా అనబడే స్త్రీ యొక్క హృదయమును తెరచినట్లుగా, వాక్యమందు ఆమె లక్ష్యముంచినట్లుగా నేడు ఎంతో మంది వాక్యమునకు దూరముగా ఉన్నారు. వారి హృదయాలు దూరముగా ఉన్నాయో ఈ వాక్యము ద్వారా హృదయములు తెరవబడి ఈ వాక్యముందు లక్ష్యముంచినట్లుగా, వాక్యము కొరకై ఆతురతపడు అతి మనస్సును ఆసక్తిని నీవు ప్రతి భక్తులు దేవాలయం పుట్టించి వాక్యమును దేవ హృదయములో ఫలింపకున్నట్లుగా ఎత్తుకుని పోవు అపవాది నుండి మీ బిడ్డలను దేవాలయము రక్షించి వాక్యము చెత్త ఆత్మను నింపుకున్నట్లుగా బలముగా నీ వాక్యమును అందించి వాడుకున్నామని వాక్యాహారమై ఉన్న యేసు నామములు అడిగి విడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. అందరము కూర్చున్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాము. నేటి దినాలు శిలువ ధ్యాన దినములలో మనం ఉన్నాము. శిలువ ధ్యానాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఉపవాసం. ఈ యొక్క ఉపవాసములకు వచ్చి బైబిల్ గ్రంథములో ఎన్నో విధములుగా దేవుడు రాయించారు. మనము చదువుకున్న వాక్యములో చూసినట్లయితే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యొక్క బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి భూమి మీద ప్రారంభించడానికి ముందు ఆయన అరణ్యములోనికి వెళ్ళి 40 దినముల ఉపవాస ధ్యానములను ఆచరించి సిద్ధపడినట్లుగా 4 సువార్తల్లో కూడా మనకు కనబడుతుంది. ఒకసారి ఆ యొక్క వాక్యములను మనము ధ్యానించుకున్నట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, ఇక్కడ కూడా మనకు రాయబడి ఉన్న మాట ఏమిటంటే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. మరి ఒక వచనములో కూడా చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే, ఇక్కడ కూడా మనకు రాయబడి ఉన్న మాట, ఆయన సాతాను చేత శోధింపబడచ్చు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవ దూతలు ఆయనకు పరిచర్య చేయించు ఉండిరి. ఇక్కడ కూడా రాయబడిన మాట 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరొక వచనములో కూడా లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో కూడా చూసినట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనాలు చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. ఇక్కడ అన్ని స్వార్థుల్లో మనం చూస్తూ ఉన్నాము. 40 దినముల ఉపవాసములు ప్రభువు ఆచరించినట్లుగా. ఇంకో మాటలు మనము చెప్పాలంటే, ఉపవాసములో 2 పదములు మనకు కనబడుచు ఉన్నాయి. గ్రీకు భాషలో మనము ధ్యానించినట్లయితే ఉప ప్లస్ వాసం. ఉప అనగా సన్నిధి లేదా దగ్గరగా ఉండుట లేదా పక్కగా ఉండుట అనబడే అర్థాలు మనకు వస్తాయి. వాసం అనగా నివసించుట అనబడే అర్థము గ్రీకు భాషలో మనకు కనబడుతుంది. ఈ రెండింటిని మనము జోడించి
గమనించినట్లయితే ఆయనకు దగ్గరగా నివాసము చేయుటయే ఉపవాసము ఆచరించుట. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. బైబిల్ గ్రంథములో వివిధ రకాల ఉపవాసాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే మూడిటి విషయాలను గురించి దేవుడు నాకు ఆయన తెలియచేశారు. ఈ మూడు ఉపవాసాలను గురించి మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో మేము ముందు నిలబడి ఉన్నాం. మొట్టమొదటి ఉపవాసము మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి ఉపవాసం పేరు ఏమిటంటే సంపూర్ణ ఉపవాసము. ఏ ఉపవాసము చెప్పండి? సంపూర్ణ ఉపవాసము. సంపూర్ణ ఉపవాసం అనగా ఆహార పానీయములు పూర్తిగా మాని ఉపవాసము చేయడమే సంపూర్ణమైన ఉపవాసము. అలాగున సంపూర్ణ ఉపవాసములు బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులైన వారు ఆచరించినట్లుగా బైబిల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే ఇక్కడ యవనస్తురాలైన ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. చెరపబడిన ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. ఆనాడు షూషాను కోటలో చెరపబడిన ఎస్తేరు యూదయ ప్రజలైన వారికి భయంకరమైన శ్రమ. అంటే యూదయ ప్రజలు, యూదులైన వారు సర్వనాశనం అయిపోవచ్చున్నారని చెప్పి మొర్దెకై ద్వారా తెలుసుకొని ఈ యొక్క ఎస్తేరు ఉపవాసం ఉన్నట్లుగా వాక్యములో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనములు తీసిన వారు హుషారుగా చదవండి. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులు అందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్న పానములు చేయకుండి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. ఇక్కడ ఎస్తేరు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను 3 దినములు ఉపవాసం ఉంటాను. నా యొక్క స్వజనుల కొరకై, నా యూదయ ప్రజల నిమిత్తమై నేను ఉపవాసం ఉంటాను. వారికి కలుగుచ్చు ఉన్న నాశనకరమైన హమాను లాంటి అపవాది పెట్టొచ్చు ఉన్న ఆ మరణకరమైన శ్రమలో నుండి వారు తప్పింపబడుటకు నేను 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పి ఇక్కడ ఎస్తేరు పలుకొచ్చి ఉన్నది. అంతేకాకుండా నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటామని చెప్పి ఉపవాస దినమును ప్రకటించిన యవ్వన స్త్రీగా ఎస్తేరు మనకు కనబడుతూ ఉంది. ఇది సంపూర్ణ ఉపవాసము. కొంతమంది ఉపవాసము అనగానే తినవలసినవి తింటూ ఉంటారు, త్రాగవలసినవి త్రాగుతూ ఉంటారు, మరలా ఏమంటూ ఉంటారు, నేను ఉపవాసములు చేయొచ్చు అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్తేరు ఏం చేస్తూ ఉందంటే అన్నపానములు మానివేసి, అన్నపానములు మానివేసి 3 దినములు తన స్వజనము కొరకై సంపూర్ణ ఉపవాసమును ఆచరించిన యవ్వన కుమార్తెగా మనకు కనబడుతుంది. మరొకరిని కూడా మనం చూసినట్లయితే మోషే కూడా ఆనాడు బానిసత్వములో మ్రగిపోవచ్చున్న ఇశ్రాయేలీయుల వారిని కానాను దేశమునకు, దేవుడు ఇచ్చిన కానాను దేశమునకు నడిపించు ఉన్న ఆ యొక్క సమయములో కొండ మీదకి వెళ్ళిపోయి 40 దినములు 40 రాత్రులు ప్రభువుతో ముఖాముఖిగా అన్నపానములు మానివేసి ప్రభవించు 10 ఆత్మల కొరకై ఉపవాసం అనగా సంపూర్ణ ఉపవాసమును ఆచరించిన మోషే మనకు కనబడుతుంది.
ఏమని రాయబడింది? 40 పగళ్ళు 40 రాత్రులు ఏం మానివేశారట? అన్నము నీళ్లు మానివేసి. దేని కొరకు? దేవుడు చెప్పు నిబంధన ఆజ్ఞల కొరకు ముఖాముఖిగా కొండ మీద ప్రభువుతో ఉపవాసం ఉండి ప్రార్థించిన వాడిగా మోషే మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ 40 దినముల శిలువ ధ్యానములను ఆచరిస్తూ ఉన్న నీవు ఏ రీతిగా ఉపవాసము చేయొచ్చు ఉన్నావు? ఏ రీతిగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావు? ప్రతి రీతి మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. యవన కుమార్తె ఎస్తేరు ఎలాగైతే తన యొక్క స్వజనము కొరకై సంపూర్ణమైన విశ్వాసముతో ప్రభువు సన్నిధిలో ఉపవాసము చేస్తూ తన స్వజనమును రక్షించుకొని ఉన్నదో, ఈ యొక్క మోషే ఇశ్రాయేలు వారి నిమిత్తమై దేవుడు ఆజ్ఞలను కలిగిన ఫలకులను సంపాదించుకున్నటకు అన్నపానములను మానివేసి దివారాత్రములు ప్రభువుతో గడిపి ఎలాగైతే సంపూర్ణమైన ఉపవాసమును ప్రకటించాడు. నీ విశ్వాస జీవితంలో నీవు కలుగుచు ఉన్న శ్రమల్లో నుండి, బాధల్లో నుండి నీవు లేవబడాలంటే, ఆ బాధల ఇరుకుల్లో నుండి నీవు సంపూర్ణముగా నిలవబడాలంటే ఇదిగో ఉపవాస ప్రార్థన చాలా అవసరమైనది. అలాగున ఉపవాస ప్రార్థనలు ఆచరించిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఎస్తేరు ఎప్పుడైతే తన యొక్క స్వజనము కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో, ఆ యొక్క స్వజనములకు రావలసిన ఆ యొక్క శ్రమలో నుండి ఉపవాస ప్రార్థన ద్వారా ఎవరైతే ఆ శ్రమను కలిగించాలని చెప్పి చూసారో వారికి అది ఊరిగా మారినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాము. మనకును కూడా సంపూర్ణమైన ఉపవాసమును ఆచరించిన సౌలు కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో కూడా మనం చూసినట్లయితే భయంకరముగా దేవుని నమ్మిన వారిని భయంకరముగా బాధపడుచు ఉన్న, హింసిస్తూ ఉన్న, చంపచ్చు ఉన్న సౌలు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ సౌలు అలాగున ప్రజలను హింసిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు సౌలు రాజు మీద పడినప్పుడు ఆ వెలుగు చేత, ఆ కాంతి చేత తాను శ్రమ లేకుండా పడిపోయినప్పుడు ఎలాగ ఉన్నాడంటే 3 దినములు అన్నపానములు లేకుండా, అన్నపానములు మానివేసిన వాడిగా మనకు బైబిల్లో కనబడుచు ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా ఉండేను. అర్థమవుతున్నట్టమవట్లేదా? అయ్యా అర్థమవుతున్నట్టమవట్లేదా? వాక్య ఆధారాలను మీకు చూపిస్తూ ఉన్నా. ఏం చేస్తూ ఉన్నాడు సౌలు? ఆ 5 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన వారిని, దేవుని నమ్మిన వారిని హింసిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ పట్టణములో కావచ్చు, ఆ దేశములో కావచ్చు, ఎవరైనా దేవుని నమ్మిన వారు ఉంటే వారిని హింసించేవాడు, వారిని చంపేవాడు. అలాగున ఆ వేటలో ఉన్న సమయములో ఆయన ఓ దారి గుండా వెలుచు ఉండగా ఆకాశము నుండి గొప్ప వెలుగు సౌలు మీద పడగానే, ఆ సౌలును పట్టగానే అలాగున చచ్చిన వారి వలె పడిపోయిన సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? అప్పుడు సౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సౌలా సౌలా నన్నేలా హింసిస్తూ ఉన్నావు. ఆ 5 వచనాల్లో మనం కనబడుతూ ఉంది. నన్నేలా హింసిస్తూ ఉన్నావు, నన్నేలా బాధపడుచు ఉన్నావు అని చెప్పి మాట్లాడుచున్న యొక్క సమయంలో సౌలు 3 దినములు అన్నపానములను మానివేసి ఎలా ఉన్నాడు చెప్పండి? ఉపవాసమును చేసినట్లు. ఇది సంపూర్ణమైన ఉపవాసము. ఇలా ఎవరైతే సంపూర్ణమైన ఉపవాసమును ఆచరిస్తారో, అన్న పానీయములను పూర్తిగా మానివేసి ఉపవాసమును ఆచరిస్తారో, వారి జీవితంలో గొప్ప దండకరమైన, గొప్ప విలువైన ఆశీర్వాదములను వారు పొందుకున్నట్లుగా, అలాగున అన్నపానములను మానివేసి కొండ మీద దేవునితో ముఖాముఖిగా ఉన్న మోషేకు కలిగిన ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన నిబంధన ఫలములను తీసుకుంటాడు. ఎస్తేరు ఎలాగైతే 3 దినములు స్వజనము కొరకు
ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఆ సజనులకు కలగ వచ్చిన ఆ శ్రమలో నుండి తాను ఆయన వారి యొక్క జనము విడిపింపబడుట ఈ యొక్క శ్రమలు దేవుని నమ్మిన బిడ్డలను ఆయన హింసిస్తూ ఉండేవాడు, బాధ పెట్టేవాడు, వారిని చంపివేసేవాడు. ఉపవాసం ఉండట ద్వారా సౌలు పౌలుగా మారిపోయిన కాలం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైతే ఈ 40 దినముల శిలువదాన ఉపవాస దీక్షను పాటిస్తూ ఉన్నారో, ఈ దీక్షను ఎవరైతే 40 దినాలు ముగించాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారో, ఓ ఎస్తేరు వలె, ఓ మోషే వలె, సౌలు వలె నీ విశ్వాస జీవితములో అన్న ప్రాణములను మానివేసి ప్రభువును నిత్యమును ఆరాధించాలి, ప్రభువును నిత్యము స్తుతించి వారు పొందుకున్న దేవుని దీవెనలు నేను నా కుటుంబమును పొందుకోవాలని చెప్పి ఎవరైతే ఉపవాస దీక్షను పఠించి చాటించి ఎవరైతే కన్నీళ్లు పెట్టచ్చు దుఃఖించచ్చు ఉపవాసమును ప్రకటిస్తారో, ఉపవాస ఆచరణను కొనసాగిస్తారు, ఇదిగో మీరు ఎలాగైతే గొప్ప దీవెనలు పొందుకున్నారు నీవు కూడా అలాంటి దీవెనలు పొందుకునే కార్యం. అలాగున ఉపవాసమును చాటించిన ఒక పట్టణము మనకు కనబడుతూ ఉంది. పట్టణము భయంకరమైన పాపముతో నిండిపోయిన నినివే పట్టణము మనకు కనబడుతూ ఉంది. యోహాను ఆ పట్టణస్థులైన వారికి నీవు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమని చెప్పగానే, కానీ యోనా ఆ ప్రాంతములకు వెళ్ళటకు తిరస్కరించాడు, ఆ దేశములకు వెళ్ళటకు తిరస్కరించాడు. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారముగా ఎక్కడైతే తాను వెళ్ళవలసి ఉన్నదో ఎన్నో ప్రయాణాలు చేశాడు, ఎంతగానో నలిగిపోయాడు, ఎంతగానో శ్రమపడ్డాడు. కానీ చివరకు దేవుడు చెప్పిన దేశములకు వెళ్ళాడు. వెళ్ళి ఆ దేశమంతా కూడా తిరిగి ఇదిగో ఇక 40 దినముల తర్వాత మీ దేశం విరిగి దేవుని ఉగ్రత రాబోవచ్చు ఉన్నది, నాశనము కలగబోతూ ఉంది, మీరు మారండి, మార్పు కలిగి జీవించాలని చెప్పి యోనా నినివే పట్టణస్థులైన వారికి తెలియజేయగానే వారు చేసిన కార్యము ఒకసారి మనము దేవుడి యొక్క వాక్యములో చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పంట కట్టుకుని క్రీస్తు రాచుకో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే అల్పులైన వారే ఈ ఉపవాసములు ఆచరించాలి, తక్కువ కులము కలిగిన వారే ఈ ఉపవాసములు ఆచరించాలి, పేద స్థితిలో ఉన్న వారే ఉపవాసములు ఆచరించాలని చెప్పి కొంతమంది అలాగ అనుకుంటూ ఉంటారు. కాదు, ఎవరైతే అలాంటి అభిప్రాయములో ఉంటారో, అలాంటి ఆచరణలో ఉంటారో, ఇక్కడ దేవుడు చూపిస్తున్న మాట ఏమిటంటే ఉపవాసము గనులేమి అల్పులేమి ఏం చేయాలని చెప్పండి, ఉపవాసమును చాటించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీరందరూ ఘనులుగా ఉన్నవారు, అల్పులుగా ఉన్నవారు ఉపవాసమును చాటించిన విషయము రాజుకు తెలియగానే రాజు కూడా సింహాసనమును విడిచి తన యొక్క రాజ వస్త్రమును విడిచి గోనె పంట కట్టుకొని ఉపవాస దీక్షను తీసుకున్నట్టు. ఎంతటి తగ్గింపు కలిగిన వారు ఒకనాటి కాలములో భయంకరమైన పాపముతో, భయంకరమైన చీకటి శోధనతో, భయంకరమైన విచ్చలవిడిగా తిరుగుచు ఉన్న ఈ యొక్క నినివే పట్టణస్థులైన వారు దేవుని ఉగ్రత వారి రాజ్యం మీదకి, వారి పట్టణం మీదకి వస్తారన్న సమయంలో యోనా వెళ్ళి ప్రకటించగా దేవుని మాటకు విశ్వాసం వచ్చిన ఈ నినివే పట్టణస్థులైన వారే ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాస దీక్షను ఆ గ్రామమంతా, ఆ పట్టణమంతా వారు ప్రకటించి ఉపవాస దీక్షను చాటించి ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించినట్లుగా. ఉపవాసం ఎవరు చేస్తారు చెప్పండి? మనుషులైన వారు చేస్తారా లేదా? అమ్మాయ ఎవరు చేస్తారు ఉపవాసము? మనుషులు చేస్తారు. కానీ ఆ నినివే పట్టణంలో వచ్చా పశువులు కూడా ఉపవాసము చేస్తాయి. వాక్యములో చూసినట్లయితే 8వ వచనములో చూసినట్లయితే
చూసినట్లయితే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చలార్చుకుని గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. ఎంతటి కఠిన ఉపవాసం. కూర్చోవాలి, తిరగద్దండి అటు ఇటు. దయచేసి నిద్రపోవద్దు. అమ్మా, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. వాక్యం అర్థమవుతుందా, అర్థమవట్లేదా? నిద్రపోతున్నారు. అర్థమవుతుందా, అర్థమవట్లేదా? అర్థమవట్లేదు. అర్థమవుతుందా, పూర్తిగా అవుతుంది. నోట్లో మాటలు వస్తాయి కదా మీకు? రావా? నోరు తెరిస్తే నృత్యాలు పడిపోతాయి. మీరే మాకు అర్థమవుతుందా, అర్థమవట్లేదు? అర్థమవుతుందా, అర్థమవట్లేదు? అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తూ ఉన్నారు? మనమైతే ఉపవాసం. మన కుటుంబంలో భర్త భార్య భర్తలు గొడవ ఉంటారంటే కొన్ని మార్లు భర్త ఉపవాసం ఉంటాడు, కొన్ని మార్లు భార్య ఉపవాసం ఉంటుంది. అవునా కదా? ఇద్దరు గొడవ ఉంటారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఉపవాసం. ఎందుకంటే వంట చేయదు భార్య. అవునా కదా? కానీ ఈ ఊరిలో చూడండి, దేవుని ఉపవాస దీక్షలు నాశనము రాబోచు ఉందని అనగానే ఉపవాస దీక్షను ఊరంతా కూడా ప్రకటించుకోరు. అంతేకాకుండా ఆ ఊరిలో ఉన్న పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు కూడా మేపు లేకుండా ఆ జంతువులతో సహా కూడా ఉపవాసమును ప్రకటించినట్లుగా. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలా కూడా ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించడం ద్వారా, ప్రభువును వేడుకోవడం ద్వారా ఆ దేశం మీదకి రావచ్చిన నాశనములో నుండి ఆ దేశము, ఆ పతనము తప్పింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనములో చూసినట్లయితే ఎప్పుడైతే అలా కూడా కఠిన సంపూర్ణ ఉపవాసము వారు ఆచరించారో ఆ పతనం మీదకి రావచ్చున్న దేవుని ఉగ్రత దేవుడు చేయక మారినట్లుగా 10వ వచనములో చూసినట్లయితే ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకునగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడును మానుకొనెను. బలో యేసు మహారాజుకు దేవుడికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస దీక్ష ద్వారా వారిలో ఉన్న చెడు నడత, వారిలో ఉన్న చెడు క్రియలు, వారిలో ఉన్న పాపము తలంపులు ఉపవాస దీక్ష ద్వారా సమూలముగా దేవుని దృష్టికి ఎలాగైపోయాయి? మంచి వారిగా వారు మారిపోయినందును బట్టి దేవుడు వారికి చేయాలనుకున్న కీడులో నుండి వారు ఏం చేయబడ్డారు చెప్పండి? రక్షింపబడ్డారు. నీవు కూడా నీ ఉపవాస దీక్ష ద్వారా నీ కుటుంబములో నీ భర్త చేయుచున్నా, నీవు చేయుచున్నా, నీ బిడ్డలు చేస్తూ ఉన్నా ఆ యొక్క శోధన, కీడు, శ్రమంతయు కూడా నీ ఉపవాస దీక్ష ద్వారా ఏమైపోతుంది చెప్పండి? కీడు మేలుగా మార్చబడే కాదు. కనుక ఈ యొక్క మొదటి ఉపవాసము ఏ ఉపవాసము? సంపూర్ణ ఉపవాసం. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే అసంపూర్ణ ఉపవాసము. దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే నపుంసకుల అధిపతి రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని
దేవునిని వేడుకొనగా. ఇక్కడ దానియేలు మనకు కనబడుచు ఉన్నాడు. దానియేలు తన యొక్క స్నేహితులను మనకు కనబడుచు ఉన్నాడు. అయితే దానియేలు ఆ యొక్క రాజు భోజనము చేయమని భోజనం చేసి వెళ్ళమని చెప్పి సెలవీయగా, కానీ దానియేలు ఏ దీక్షలో ఉన్నాడు చెప్పండి? ఆ యొక్క ఉపవాస దీక్షలో ఉన్నాడు కనుక ఈ యొక్క దానియేలును తన యొక్క స్నేహితులను కూడా ఏమి చేయొచ్చు ఉన్నారంటే, రాజు చేయు భోజనమును వారు పుచ్చుకొనక, ఆ యొక్క రాజు చేయు ఆ యొక్క ద్రాక్షారసములు కానీ మాంసములు కానీ వారు పుచ్చుకొనక. వారి ఉద్దేశం ఏమిటంటే, ఆ యొక్క మాంసాహారములు కానీ ద్రాక్షారసములు కానీ పుచ్చుకుంటే అపవిత్రులం అవుతాము, అంటే దేవుని దీక్షకు మేము పాత్రులము కామని చెప్పి వారు ఆలోచన చేసి ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? ఆ ద్రాక్షారసము, ఆ మాంసాహారము మేము పుచ్చుకోనము అనబడి తీర్మానము చేసుకొని, అంటే మిగతావన్నీ కూడా ఒక మాంసాహారము, ఒక ద్రాక్షారసము మేము పుచ్చుకోము, కానీ ఇక మిగతావన్నీ కూడా మేము తింటాము అనబడే ఆలోచన రీతిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అసంపూర్ణ ఉపవాసం అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే అపవిత్రపరిచేవి మాత్రమే మేము తినము. మా యొక్క ఉపవాస దీక్షను అపవిత్రపరిచే ఈ రెండింటిని కూడా మేము భుజింపము అని చెప్పి వారు తీర్మానము చేసుకున్నట్లుగా, నీ విశ్వాస జీవితంలో కూడా ఈ 40 దినములు చక్కగా కొంతమంది 40 దినములు అయ్యేంత వరకు మాంసాహారమును పుచ్చుకోరు. చక్కగా భక్తిగా విశ్వాసముగా దేవుని యొక్క ప్రార్థనలో నిమగ్నమైపోయి ఉపవాసములో వారు మంచిగా ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. దానియేలు వలె, తన యొక్క స్నేహితుల వలె మనము కూడా మన ఉపవాస దీక్షను అపవిత్రపరిచేవి ఏవి కూడా మనము ముట్టుకునక మనం ఏం చేయాలో చెప్పండి? ఈ దీక్షను కొనసాగించాలి. ఇక చివరిగా మనము చూసినట్లయితే 3వ ఉపవాస పేరు ఏమిటంటే ఆచరణాత్మక ఉపవాసము. మొదటి ఏ ఉపవాసము చెప్పండి? మొదటిది ఏమిటి? అమ్మా వింటున్నారా వినట్లేదా? మొదటి ఉపవాసము పేరు ఏమిటి? గట్టిగా చెప్పండి అమ్మా, ఆ చివరిలో పలకట్లేదు. ఏ ఉపవాసము? గట్టిగా చేతుల పైకెత్తి చెప్పండి. ఏ ఉపవాసము? సంపూర్ణ ఉపవాసం. రెండవ ఉపవాసము అసంపూర్ణ ఉపవాసము. 3వ ఉపవాసము ఆచరణాత్మక ఉపవాసము. ఆచరణము అనగా చేయడం, అవునా కదా? చేయడం. అలా కూడా యేసు ప్రభువు మనకు, యేసు క్రీస్తు మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయములో చేసి చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము గమనించాలి. 4వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది యేసు ప్రభువు ఆచరణాత్మక అంటే ఆచరణ చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఒకసారి వాక్యంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన శ్రమ జీవితమును ఆరంభించుటకు ముందు ఆయన అపవాది ఆయనను శోధిస్తూ అలా ఉన్న అరణ్యములోనికి తీసుకుని వెళ్ళిన సమయంలో అపవాదిని గెలుచుటకు యేసు ప్రభువు వారు చేయించిన పని ఏమిటంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసమును ప్రకటించి, ఏమి ప్రకటించి? ఉపవాసమును ప్రకటించి, ఉపవాస దీక్షను ప్రకటించి అపవాదిపై విజయము కలుగుటకు, లోకముపై విజయము
ఉన్న పని ఏమిటంటే 40 దినములు రాత్రులు పగలు ఏం చేస్తూ ఉన్నాడు? ఉపవాసమును. ఆ 40 దినములు కూడా ఆయనకు అన్నము లేదు, నీరు లేదు. కొంతమంది చరిత్రకారులు, వేదాంత పండితులు అంటూ ఉన్నారు ఏమనంటే ఆయన మంచి నీరు తీసుకొని ఉంటారు అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో కానీ మనము చూస్తూ ఉన్నాము ఆయన ఆకలి కొనలేదు అనబడే మాటలు మనం చూస్తూ ఉన్నాము. కానీ వేదాంతులు ఏమంటున్నారంటే ఆయన నీరు పుచ్చుకొని ఉండొచ్చు అని అంటున్నారు. కనుక అమాయ ఆచరణాత్మక ఉపవాసము యేసు ప్రభువు ఆయన చేసి మనకు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబంలో జరిగే శ్రమలను, బాధలు, ఇబ్బందులలో నీవు ఎలాగైతే ఉపవాసం ఉండి వాటిని చేయించాలని చెప్పి ఆశ కలగొచ్చు ఉన్న ఆశ కలిగి ఆశతో ఆ యొక్క ఉపవాస దినాలను చాటించి ఉపవాస దీక్షను పూనుకొని జరిగిస్తూ ఉన్నాము. అమ్మ వినాలి, అమ్మ వినాలి, శ్రద్ధతో వినాలి. చక్కగా పురుషులైన వారు వింటున్నారు కానీ స్త్రీలు నేల కిందకి వేస్తున్నారు. కొంతమంది పైన చూస్తూ ఉన్నారు, పైన ఏం కనపడుతుందో తెలియట్లేదు. అర్థమవుతుందా? ఆ చివరిలో స్త్రీలైన వారు అర్థమవుతుందా? యేసు ప్రభువు వారు మనకు ఆచరణాత్మకమైన ఉపవాసముల గురించి మాదిరి చూపిస్తూ ఉన్నారు. నీవు కూడా శిలువ ధ్యానములను ఆచరిస్తూ ఉన్నావు. ప్రభువు మనకు ఎలాగైతే మాదిరిని చూపించారు. ఆయన అరణ్యములో అడవి మృగముల మధ్య ఆయన దేవదూతులైన వారితో పరిచర్య చేయించుకొనొచ్చు ఉపవాసమును ప్రకటించి చాటించి అపవాదిపై విజయపడుతుంది. అపవాదిని పారిపోమని ఆయన గద్దించారు. నీ విశ్వాస జీవితంలో నీవు చేస్తూ ఉన్న ఉపవాసము ద్వారా నీకు ఏమి ప్రయోజనము కలగట్లేదా? ఎటువంటి ఫలింపు కలగట్లేదా? ఎటువంటి ఆ యొక్క దీవెనకరమైన జీవితముగా నీ జీవితము, నీ గృహం ఉండట్లేదా? నీవు ఆచరించే ఉపవాసము దేవునికి ఇష్టముగా లేదు. ఇక్కడ కుమారుడైన యేసు ప్రభువు వారు తండ్రికి ఇష్టమైన రీతిలో ఉపవాసమును ఆచరించాడు కనుక ఎటువంటి దేవునికి విరుద్ధమైన క్రియలు, పాపము ఆయన చేయకుండా ఉపవాస దీక్షను ప్రకటించి ప్రభువులో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కనుక అపవాదిపై విజయమును పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఇదిగో నీవు అనుకోవచ్చు ఆయన దేవుడు కనుక, తండ్రి పంపిన కుమారుడు కనుక ఆయన జయించాడు. నేను మనిషిని, నేనెలాగో జయించగలను, నేనెలాగో వాటిపై విజయాన్ని పొందగలను చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఇదిగో ఆయన ఎలాగైతే జయించాడో ఆయన బిడ్డలుగా మనము కూడా జయించగలము. ఎందును బట్టి? ప్రభువుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. దేవుడికి ఇష్టమైన రీతిలో, దేవుడికి ఇష్టమైన రీతిలో ఎలాగైతే ఉపవాసం చెల్లిస్తావో, ఉపవాస దీక్షను తీసుకొని ఆ యొక్క దీక్షలో ప్రభువులకు ఇష్టానుసారముగా నీవు ఎలాగైతే ఉపవాస దీక్షను కొనసాగిస్తావో అప్పుడు నీ కుటుంబమును మార్పును చూస్తావు. మాటలో మీకు చెప్పాలంటే ఇంకా ఎంతకాలము మార్పు లేకుండా మనం ఉంటాము. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ఊపిరి వల్ల నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా మనుషులో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, నడకలో మార్పు లేదు, విశ్వాసములో మార్పు లేదు. ఇంకా అదే బ్రతుకు, అదే పాపము, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా జీవితాలు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే మార్పు లేని జీవితము. నిజమే పరిస్థితులు చూస్తూ ఉన్నాము. దేవుని ఉగ్రత దేశం మీదకి, పట్టణం మీదకి రాబోతుంది అనగానే దేవుని మాటల యందు ఏమొచ్చారు? విశ్వాసం వచ్చినట్లుగా మొదటిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని కార్యాలను నువ్వు చూడగలగాలంటే, దేవుని ఫలింపు చూడాలంటే, దేవుని దీవెన చూడాలంటే, దేవుని గొప్ప మేలుతో నీ కుటుంబం ఉండాలంటే మొదటిగా నీవు ఉంచాల్సింది ఏమిటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్వాసం అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లు విశ్వసించడం, లేనిది ఉన్నట్లు నమ్మడమే
విశ్వాసం. అవునా కాదా? వినుట విశ్వాసం. కొంతమంది అవిశ్వాసులుగా ఉంటారు, అపనమ్మకస్తులుగా ఉంటారు, అన్యాయం చేయవారిగా ఉంటారు. అంటే వారిలో విశ్వాసము లేదు. వారిలో విశ్వాసము లేనదురుంది. ఎంతగా ప్రార్థించినా, ఎంతగా మోకాలు ఊని, ఎంతగా కన్నీళ్లు కార్చిన కుటుంబంలో పరిస్థితులు అయినా తొలగిపోవట్లేదు. కారణం ఏంటంటే వారిలో విశ్వాసము లేదు. ఇదిగో నినివే పట్టణస్థులైన వారు ఏముంచారు? దేవుని మాట యందు విశ్వాసం ఉంచారు కనుక దేవుడు చేయు కీడులో నుండి వారేం చేయబడ్డారు? తొలగింపబడ్డారు. నీవు కూడా నీ కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకూడదంటే, దేవుని యొక్క నాశనము నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి రాకూడదంటే మొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండవదిగా దేవునికి నచ్చిన విధముగా నీవు బ్రతకాలి. కొంతమంది చేసిన ప్రార్థన ఏంటంటే ఎవరో చేసిన ప్రార్థన తిప్పుతూ ఉంటారు. నీ ప్రార్థన ఏంటి? నీ గొప్ప ఏంటి? కొంతమంది, మీకు ఉదాహరణగా చెప్పాలంటే, కొంతమంది పిల్లలట ఇక తల్లిదండ్రులకు భయపడి చదువుతూ ఉంటారని. అవునా కదా? మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడో, ఎన్ని డబ్బుల్ని పోసాను కదరా, నువ్వు చదవట్లేదు కదరా, మంచి మార్కులు తెచ్చుకోవట్లేదు కదా అని చెప్పారని తల్లిదండ్రుల మీద భయముతో చదువుతూ ఉంటారట. కానీ నిజమైన బిడ్డలైతే కనుక ఎలా అనుకుంటారట తెలుసా? ఏమనుకుంటారో తెలుసా? మా నాన్న, మా తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నేను నిలబెట్టుటకు చదవాలని చెప్పారు అనుకుంటున్నాను. బోలో యేసు మహారాజుకు. నిజమైన బిడ్డలు మా నాన్న, మా అమ్మ వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క మర్యాదను, వారి కష్టానికి తగిన ఫలితాన్ని నేను తీసుకొని రావాలని చెప్పి చదువుకుంటారంట. అందుకే మేము కూడా ఒక్కొక్కసారి మా పిల్లలతో అంటూ ఉంటాం, ఏమనంటే, దేవుడిచ్చిన, తండ్రి ఇచ్చిన సొమ్ముతో మీరు చదువుకుంటూ ఉన్నారు, మా భయంతో మీరు చదవకూడదు, ఆయన యందు విశ్వాసంతో మీరు చదవాలి. నిజంగా దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద భయముతో ఉపవాసము చేయకూడదు, దేవుని మీద ప్రేమతో ఉపవాసమును చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ ఎలాంటిది చెప్పండి? పాపిలను క్షమించిన ప్రేమ, పాపులను క్షమించిన ప్రేమ, పాపుల కొరకు నలిగిపోయిన ప్రేమ, పాపుల కొరకు కొట్టబడిన ప్రేమ, పాపుల కొరకు తిట్టబడిన ప్రేమ, పాపుల కొరకు నశించిపోయిన ప్రేమ, పాపుల కొరకు వీధులలో ఈడ్చబడిన ప్రేమ, పాపుల కొరకు నలిగిపోయిన ప్రేమ, పాపుల కొరకు కరిగిపోయిన ప్రేమ, పాపుల కొరకై ఆయన రక్తమును కాచిన ప్రేమ, పాపుల కొరకై ఆయన శరీరమును పెట్టిన ప్రేమ, పాపుల కొరకై ఆయనే మరణించిన ప్రేమ, ఆయన ప్రేమ. ఎవరైతే ఆ ప్రేమను చూస్తారో, ఆయన ప్రేమను చూస్తారో, వారు తప్పకుండా దేవుడి కొరకు నిలబడే వారిగా ఉంటారు. కనుక అమాయ యేసు ప్రభువు సిలువలో, ఆయన అరణ్యములో ఆయన చేసిన ఆచరణాత్మక ఉపవాసం మనకు కనబడుతుంది. కనుక నువ్వు ఏ రీతిగా నీవు శివధ్యానములను ఆచరిస్తూ ఉన్నావు, సంపూర్ణమైన ఉపవాసమును ప్రకటించి అన్నపానములను మానివేసి కఠిన ఉపవాసమును జరిగిస్తూ ఉన్నావా? ఇదిగో నినివే పట్టణస్థులను జ్ఞాపకం ఉంచుకొని అలాగ ఆచరించు. ఎస్తేరు వలె ఆచరించు, మోషే వలె ఆచరించు, సౌలు వలె ఆచరించు. నీ యొక్క సంపూర్ణ ఉపవాసము వల్ల దేవుడు నీ కుటుంబములో ఉన్న ఆ యొక్క శ్రమలన్నీ తీసివేసి దేవుని యొక్క మేలుతో నింపని ఉన్నాం. ఒకవేళ ఆ సంపూర్ణమైన ఉపవాసము, నేను కఠిన ఉపవాసములు చేయలేను, అంత కఠినముగా నేను ఉండలేనని చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావా? అయితే ఆ సంపూర్ణమైన, అంటే దానియేలును తన యొక్క స్నేహితులు ఎలాగైతే మాంసాహారం అంటే తన యొక్క దీక్షను అపవిత్రపరిచే మాంసాహారమును మంతులు ఎలాగైతే విడిచి అసంపూర్ణ ఉపవాసమును ఆచరించారో, నీవు కూడా అపవిత్రపరిచే వాటిని విసర్జించి దేవుని కొరకు ఆ ఉపవాస దీక్షను పట్టుకొని నువ్వు ఎలాగైతే కొనసాగింపబడతావో నీ జీవితంలో గొప్ప మేలును చూస్తావు. మూడవది ఆచరణాత్మకమైన ఉపవాసము. నీవు కూడా నీ జీవితంలో కలిగే పలు శ్రమల్లో నుండి నీవు విడిపింపబడాలంటే, నలిగిపోయావు
కరిగిపోయావా? బాధల బందీగా మారిపోయి అనునిత్యము కూడా దుఃఖమే, శ్రమయే, బాధయే, కన్నీరే నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే అని చెప్పి వేదనకరమైన బ్రతుకుతో నలిగిపోతూ ఉన్నావా? అందుకే భక్తులు పాడుస్తూ అంటున్నారు ఏమనంటే, మనము చూసినట్లయితే 144వ సంకీర్తనలో దేవుడు భక్తులు రాయిస్తూ ఉన్న కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. పలు రాసి ఫలితమేమి గానాలేక, పలు విధాపతము నరసి ఫలితమేమి గానాలేక, సిలువ ఎదుటను నిలచినాడను సిలువ ఎదుటను నిలచినాడను నీ సిలువే నా శరణు ఆయను. అంటే పలు విధములైన హతములు అలసి ఫలసమేమియు కడరాక ఈ లోకమును ఎక్కడ బాధ అవుతుందంటే, ఎక్కడ మేలులు జరుగుతాయంటే, ఎవరితో బాగుంటుందని చెప్పి ఎక్కడికైనా కూడా మనిషి తిరిగి 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 ఫలితం ఏమియో కానరాక సిలువ ఎదుట నిలిచి. నిజంగా మనిషి ఎక్కడ మేలు జరుగుతుందంటే అక్కడికి పరిగెత్తారు. గడిచిన వారములో బుధవార దినమందు ఓ కుటుంబము మా ఇంటికి వచ్చి, యవ్వన కుమార్తె వాళ్ళ చిన్నమ్మ 20 తీసుకుని వచ్చారు. గడిచిన భస్మ బుధవార దినమందు భస్మ బుధవారం కార్యక్రమం అయిపోయి అయ్యగారింటికి వచ్చారు, భోంచేస్తారు. కూర్చుని ఉన్న సమయంలో 2 గంటల 3 గంటల అయిన సమయంలో ఆ కుటుంబం మా ఇంటికి వచ్చింది. ఒకనాటి కాలంలో దేవుని నమ్మి బాప్తీసమును తీసుకొని ఉన్నప్పుడు ఆ కుమార్తె యవ్వన స్థితిలోనికి వచ్చిన యొక్క సమయంలో యవ్వన స్థితిలో కృతజ్ఞతా కూడికలు తల్లిదండ్రులైన వారు ఏర్పాటు చేసుకుంటే ఆ కూడికలో అయ్యగారే చేశారు. ఆ కాలములో ఆ కుమార్తె చక్కగా ఉంది, ఆరోగ్యవంతురాలుగా ఉంది. ఎప్పుడైతే వారి బంధువులు అన్నారట, మీకు ఆ కాటు ఉంది, ఈ కాటు ఉంది అన్నారు. అంటే మీ కులదేవత కాటు ఉంది, దేవుని విడిచిపెట్టండి, ఆ కాటును తీయండి అని చెప్పన్నారట. అలాగున దేవుని విడిచిపెట్టగానే యవ్వన స్థితిలోనికి వచ్చిన కుమార్తె ఏదో చేయడానికి వెళ్ళారట ఊరి బయటకు. ఆ ఊరి బయటకు వెళ్ళగానే ఆ రోజు నుంచి ఆ కుమార్తె నేటి దినము వరకు ఏది తిన్నవాకు తింగనట. ఇలా అయిపోయింది, ఏడుస్తుంది. నేను బ్రతకూడదు, నేను చనిపోవాలని చెప్పి 19 సంవత్సరాల యవ్వన కుమార్తె ఏడుస్తుంది భయంకరంగా. నేను ఉండకూడదు, నేను చనిపోవాలని చెప్పి వాళ్ళ అమ్మను పట్టుకొని, వాళ్ళ చిన్నాన్ని పట్టుకొని, వాళ్ళ చిన్నమ్మను పట్టుకొని భయంకరంగా ఏడుస్తుంది. నేను బ్రతకూడదు, నేను తాగిన ఒక దినమునకు 10 సార్లు వామిటింగ్ అయిపోతున్నాను, 10 సార్లు ఏమి తిన్నా కూడా ఇక ఏడుస్తున్నట్ట. నేను బ్రతకూడదు. వాళ్ళ తల్లిదండ్రులైన వారు ఆ యొక్క కుమార్తె, ఒకే కుమార్తె, 20 కుమారులట, ఒకే కుమార్తె 20 కుమార్తె, 20 కుమారులు. ఆ కుమార్తె పెద్ద కుమార్తె. తల్లిదండ్రులైన వారు ఆ కుమార్తె కొరకు ఆలోచన చేస్తూ ఆ తండ్రి బాప్తీసము తీసుకుని రక్షణలోనికి నడిపింపబడినప్పుడు త్రాగుడు లేదు. కుమార్తె మీద వ్యసనముతో ఈ రోజు త్రాగి ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉన్నాడు. నేటి దినాల్లో చాలా మంది కూడా దేవుడు ఇచ్చు రక్షణ కవచమును విడిచి లోకమును ప్రేమించి లోకాశలకు లోపడి వారి బిడల జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నారు? నాశనం చేస్తూ ఉన్నారు. చక్కగా దేవుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగుంది, ఆ తల్లిదండ్రులు బాగున్నారు, ఆ కుమార్తె బాగుంది. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి ఆ యొక్క బంధువులు చెప్పారని, స్నేహితులు చెప్పారని చెప్పి ఆ కాటు ఉంది, ఈ కాటు ఉందని చెప్పి నిజమైన రక్షకుణ్ణి విడిచి లోకం వైపు మళ్ళారు. ఆ కుటుంబం వరకు శ్రమ కలిగింది, భయంకరంగా ఏడుస్తూ ఉంది ఆ కుమార్తె.
యవ్వన కుమార్తె దాదాపుగా 2 లక్షల వరకు ఖర్చు చేశారట. అన్ని చోట్లకి బంధువులు చెప్తారు కదా, ఏమైనా కుమార్తెకు ఉందేమని చెప్పి అన్ని అంతరాలు వేయించారట. ఆ కుమార్తెను చూస్తే చేతులకు ఎన్నో అంతరాలు ఉన్నాయి, కాళ్ళకి ఎన్నో అంతరాలు ఉన్నాయి, మెడలకు ఎన్నో అంతరాలు ఉన్నాయి. లోకస్తులు చెప్తారు కదా, అలా చోటుకి వెళ్ళండి, ఆ ఆంధ్రం వేపియండి, అది వేపియండి, ఇది వేపియండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి లోకస్తులు చెప్పినట్లుగా అన్ని తిరిగారు. అందుకే ఇక్కడ భక్తులు పాడుచు ఉన్నారు, పలు విధముల ఆ యొక్క పదముల రసి వేడుగానక శిలువ ఎదుట నిలిచి అని భక్తులు పాడినట్లుగా అన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నాకు మేలు కలగలేదు, ఎక్కడికి వెళ్ళినా నా కుటుంబంలో మేలు జరగట్లేదు, ఏ రీతిగా ఎంత సొమ్ము ఖర్చు చేసినా మేలు కావట్లేదు. ఇదిగో శిలువ ఎందు నిలిచి ఉన్నాను. ఎక్కడ నిలిచి ఉన్నాడు చెప్పండి? శిలువ ఎందు. ఆయా ఈ లోకములో ఏముంది? ఏమీ లేదు. నువ్వు అనుకోవచ్చు లోకం బాగుంది, తాత్కాలికముగా బాగుండొచ్చు, నీకు తాత్కాలికముగా నీకు నీ శరీరానికి సంతోషము కలిగించవచ్చు, నీ ఆత్మీయ జీవితములకు అది మంచిది కాదు. కనుక యవ్వన కుమారులారా, యవ్వన కుమార్తెలారా, ఈ రోజు మీకు సంతోషముగా ఉండొచ్చు మీరు చేసేవి. పెద్దలైన వారులారా, పెద్ద స్త్రీలైన వారులారా, మీరు చేసేవి మీకు సంతోషముగా ఉండొచ్చు. ఇదిగో దేవుని విడిచి దేవునికి విరుద్ధముగా నీవు ఏది చేసినా అది నీకు కష్టము, అది నీకు మేలు కాదు. కనుక అలాంటి శ్రమలో ఉన్నావా, అలాంటి దుఃఖములో ఉన్నావా, అంతటి బాధకరమైన పరిస్థితులలో నీవున్నావా, భక్తుడు పాడినట్లుగా శిలువ ఎదుట నేను నిలిచి ఉన్నాను. ఆ శిలువ ఎదుట నిలిచి శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితినా, దురిత దూరుడ నీ దరి చేరితినా, నీ సిలువే నా శరణు ఆయనురా. ఎంతమంది అయితే ఇక ఈ లోకములో నాకు ఏది మేలు కావలేదు, ఏది నాకు మేలుగా కనబడలేదు, నీ సిలువే నాకు మేలు చేసేది. శరణు దేవా, నీవే నాకు ఆధారము, నీవే నాకు దుర్గము, నీవే నాకు కేడము, నీవే నాకు సమస్తము, నీవే నాకు తోడని చెప్పి ఎవరైతే ఆ సిలువ యందు నిలిచి శరణు దేవా శరణు దేవా అని చెప్పి ఎవరైతే మొక్కుతారో, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో, తప్పక ఆ శిలువనాథుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాను. దేవుడట ఏది దాటి వెళ్ళినా నీ కన్నీటి ప్రార్థన మాత్రమైన దాటి వెళ్ళే దేవుడు. కాబట్టి ఆనాడు ప్రభువు దారి గుండా వెలుచు ఉండగా ఓ గుడ్డివాడు వచ్చి నన్ను కరుణించవాడగానే ఏం చేశాడు దేవుడు? కరుణించి ఆ గుడ్డివానికి చూపించినట్లుగా ఈ 40 దినముల శిలువ ధ్యానములలో నువ్వు శిలువను చూడు. ఏ దిక్కు నీకు లేదా ఏసే నీకు దిక్కై ఉన్నాడు కనుక ఆ దిక్కు వైపు చూస్తూ నీ మీద ఆయన పాదాల మీద పడి నీవే నాకు ఆధారం అని చెప్పి ఆధారకర్త అయిన దేవుని వైపు విశ్వాసం వచ్చి ఆయనలో కొనసాగింపబడు. ఈ యొక్క 3 విధములైన ఉపవాసములను ఆచరించి గొప్ప దీవెనల మేలుతో నీవు నింపబడి ప్రభువు పునరుద్ధానుడైన సమయములో పునరుద్ధాన బలమును పొందుకొని ఆయనకు మాదిరిగా ఆయనతో ఎగిరి వెళ్ళు. అట్టి ధన్యత వాక్యమును నీవు పొందుకున్న కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. అందరూ మోకరించి ఎవరు బయటికి వెళ్ళొద్దు, తీర్మానము చేసుకుందాం. ఏ రీతిగా జీవితం ఉందో, ఏ రీతిగా విశ్వాస జీవితము ప్రభువులు ప్రభు యొక్క ఆత్మీయతలో నడిపింపబడాలంటే, నీ కుటుంబము గొప్పగా దీవింపబడాలంటే నీ చేతులతో చేసిన పాపాలు, నీ శరీరముతో చేసిన పాపాలు,
నీ నోటితో చేసిన పాపాలు, దేవునికి విరుద్ధముగా నీ నడకతో చేసిన పాపాలు, ఎవరు మౌనంగా ఉండదమ్మా, కూర్చోవద్దు, ఫలితం ఏమీ ఉండదు. మౌనముగా ఉంటే ఫలితం ఏమీ